హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మా పాపకి ఫస్ట్ హెయిర్ కట్ చేయబోతున్నాము. పాప మా తెలియక భలే హుషారుగా ఉన్నాడు. ఫస్ట్ టైం హెయిర్ కట్ చేసేటప్పుడు వాళ్ళకైతే మేము ఇలా తాంబూలం ఇచ్చుకుంటాము. ఒక ప్లేట్లో బియ్యం, బ్యాళ్ళు, బెల్లం, శనగపప్పు, ఎండు కొబ్బరి, తాంబూలంలోకి జాకెట్టు, ఆకు వక్క, మనకి తోచినంత దర్శనము అండ్ ఒక కొత్త టవల్. ఫస్ట్ హెయిర్ కట్ కాబట్టి ఒక కొత్త టవల్ మీద బాబుని కూర్చోబెట్టి హెయిర్ కట్ అయితే చేస్తామన్నమాట. హెయిర్ కట్ చేసే ముందు ఒక కాయిన్తో 1 రూపీ కావచ్చు, 2 రూపీ కావచ్చు, ఎంతో అంత కాయిన్తో ఫస్ట్ బాబుకి అయితే దిష్టి తీసి ఆ కాయిన్ని పక్కన పెట్టేస్తాం. ఇప్పుడు 3 కత్తెరలు అయితే స్టార్ట్ చేసేసామండి. యాక్చువల్లీ కొందరికి మేనమామ సాంగ్యం ఉంటుంది, అంటే జుట్టు దేవర్లు ఉన్న వాళ్ళైతే మేనమామతో కట్ చేయించుకుంటారు. మాకు జుట్టు దేవర్ లేదు కాబట్టి వీళ్ళతోనే 3 కత్తెరలు కూడా తీపిచ్చేసాం. యాక్చువల్లీ మాకు పెళ్లి మొక్కులోని ఒక సాంప్రదాయం ఉందన్నమాట. ఆ పెళ్లి మొక్కలు చేసిన తర్వాతే పిల్లలకైతే పుట్టెంట్రుకలు తీపిస్తారు. మాకు పెళ్ళైనప్పటి నుంచి అంటే 3 ఇయర్స్ అయింది, ఇప్పటి వరకు ఆ పెళ్లి మొక్కల సాంప్రదాయం అయితే జరగలేదు. ఏదో ఇష్యూస్ వల్ల పోస్ట్పోన్ అవుతూనే ఉంది. సో ఈ ఇయర్ కూడా జరగలేదు అనేసి, ఇంకా బాబుకి హెయిర్ ఎక్కువ పెరిగిపోతుందనేసి ఫస్ట్ 3 కత్తెరలు అయితే తీసేసి దేవుడి దగ్గర 3 తీసి కట్టేయమన్నారు. అలా కట్టేసి నార్మల్ క్రాప్ కట్ అయితే చేయించుకోవచ్చు అన్నారు. సో అందుకని ఈరోజు అయితే కటింగ్ చేయించేసాము. సో కటింగ్ చేసిన అతనికి ఇంట్లోనే భోజనం పెట్టి పంపించాలి కాబట్టి తన కోసం మేము పాయసము, ఆనియన్ పకోడా, లెమన్ రైస్ అయితే చేశాను. తను భోజనం చేశాక తాంబూలం కూడా ఇచ్చేసాం. వీడియో కానీ నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేసి ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.